ప్రపంచంలోనే ఎక్కువ మంది ఆచరిస్తున్న మతం ఏదైనా ఉందంటే అది క్రిస్టియానిటీ. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇచ్చి ఆ తర్వాత టాపిక్లోకి వెళ్తా. నేను ఏ పాడ్కాస్ట్ చేసే ముందైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా. దాంట్లో ఫస్ట్ది, మతానికి సంబంధించిన ఏ విషయాలను టచ్ చేయొద్దు. ఒక పర్టికులర్ మతాన్ని టార్గెట్ చేయడమో లేదా దానికి ఫేవర్గా మాట్లాడడమో చేయొద్దు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. నాకు ఏ మతం లేదు. రెండోది, మతం అనేది సెన్సిటివ్ టాపిక్. అన్ని మతాల్లోనూ తప్పొప్పులున్నాయి, మంచి చెడులున్నాయి. మతం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి చాలామంది మనోభావాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రస్తుతం చెలరేగుతున్న మత విద్వేషాలు చాలు. మళ్ళీ నేను దానికి ఇంకో డ్రాప్ నూనెను యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఈ టాపిక్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇది మానవ జాతికి సంబంధించింది, మనిషి మూలాలతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. అంతే తప్ప ఇది చెప్పడం నా విజ్ఞాన ప్రదర్శన చేసుకోవడానికో లేదా ఒక మతాన్ని కించపరచడానికో కాదు, ఆలోచింపచేయడానికి మాత్రమే. మనిషిని పుట్టించిందెవరు? మనిషి ఈ లోకంలోకి ఎలా వచ్చాడనే ప్రశ్నలకు ఏ మతం చెప్పే సమాధానమైనా ఒక్కటే: దేవుడు. ఆయా మతాలకి సంబంధించిన వ్యక్తులు తమ దేవుడే మనుషుల్ని, ఈ సమస్తాన్ని సృష్టించాడని నమ్ముతారు. అయితే క్రిస్టియానిటీ ప్రకారం కూడా దేవుడే ఈ సమస్తాన్ని, విశ్వాన్ని 6 రోజుల్లో సృష్టించాడని, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని బైబిల్ చెప్తోంది. బైబిల్ పాత నిబంధన గ్రంథం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఏం చెప్తోందంటే మానవ జాతికి ఆద్యుడు, మొట్టమొదటి మనిషి దేవుడు సృష్టించాడు. మట్టి నుండి మనిషిని సృష్టించాడు. మరి అతను పిల్లవాడా అంటే కాదు, నవయువకుడు. అలా సృష్టించిన మనిషికే దేవుడు ఆడమ్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు ఆడమ్కి ఒక తోడు కావాలనుకున్నాడు. దానికోసమే ఆడమ్ పక్కటెముక నుండి ఒక ఎముక తీసి దాని నుండి ఒక స్త్రీని సృష్టించాడు. ఆమెకు ఈవ్ అని కూడా పేరు పెట్టాడు. అంటే మానవజాతి మొత్తానికి ఆద్యులు, మూల దంపతులు ఎవరైనా ఉన్నారంటే అకార్డింగ్ టు క్రిస్టియానిటీ అది ఆడమ్ అండ్ ఈవ్. ఈ విషయాన్ని క్రిస్టియన్స్ మాత్రమే కాదు, ముస్లింలు, యూదులు కూడా నమ్ముతారు. ఆడమ్ అండ్ ఈవ్ కలిసి పిల్లల్ని కంటారు. వాళ్ళ పేర్లే కయీను, హెబెల్. ఒకానొక సందర్భంలో కయీను తన తమ్ముడైన హెబెల్ను చంపి తను ఉన్న ప్రదేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ లాజిక్గా ఆలోచిస్తే ఆ పెళ్లి చేసుకున్న పిల్ల, ఆ పిల్లని కన్నా పేరెంట్స్ ఎలా వచ్చారు? సరే, దీన్ని పక్కన పెడదాం. ఈ ఆడమ్ అండ్ ఈవ్ బైబిల్ ప్రకారం ఏ కాలానికి చెందిన వారంటే క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం సృష్టించబడ్డారు. ఇప్పుడు కాసేపు ఈ బైబిల్ నుండి బయటకు వద్దాం. చిన్నప్పుడు మనకు మన స్కూల్లో మనిషి ఎలా వచ్చాడంటే ఏం చెప్పారు? మనిషి కోతి నుండి వచ్చాడు. పరిణామ క్రమంలో తోక అంతరించి మనిషిగా 2 కాళ్ళతో నడిచాడు. దీన్నే డార్విన్ పరిణామ సిద్ధాంతం అంటారు అని కోతి నుండి మనిషి ఎలా రూపాంతరం చెందాడో బొమ్మలతో సహా చెప్పారు. సైన్స్ ఏమో ఆదిమానవుడు 2 లక్షల సంవత్సరాల క్రితం వాడని చెప్తే మతాలేమో క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం వాడని చెప్తున్నాయి. ఈ సైన్స్కి మతాలకి ఎప్పటికీ పొసగదు. ఎందుకంటే సైన్స్ ఆధారాలు, రుజువులతో మాట్లాడుతుంది. అవసరమైతే మార్పులు, చేర్పులు కూడా చేసుకుంటుంది. మతం ఫిక్స్డ్ ఒపీనియన్స్. పురావస్తు శాస్త్రం ప్రకారం చూసిన క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితమే మనుషులున్నారని తవ్వకాల్లో బయల్పడిన పాలస్తీనాలోని ఎరికో పట్టణం ఆధారాలతో సహా చెప్తోంది. ఇప్పుడు చెప్పు, మనిషి ఎలా వచ్చాడు?